రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడమైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియచేస్తున్నాం దేవా. నాయనా, ఉదయకాలం నుంచి ఈ రాత్రి పడుకునే సమయం వరకు నా తండ్రి, మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ రోజంతట్లో ప్రభువా, మేము చేస్తున్న ప్రతి పనిలో మాకు తోడుగా ఉండి, మా రాకపోకల్లో మాకు క్షేమాన్ని దయచేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తిరిగి మరలా గృహానికి క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరుచుకుంటున్నాం దేవా. నాయనా, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, హృదయం నెమ్మది కలిగి మేము నిద్రించే కృపను మీరు మాకు దయచేయండి. అంతేకాదు నా తండ్రి, ఎవరైతే అక్కరతలో ఉన్నారో, ఎవరైతే వేదనలో, బాధలో కృంగిపోయి ఉన్నారో నాయనా, వారిని ఈ రాత్రికాల సమయంలో మీరు దర్శించండి. మీరు మాట్లాడి ప్రభువా నా తండ్రి, వారి హృదయాలకి నెమ్మది, సమాధానము మీరు దయచేయండి. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి ప్రభువా నాయన, వారికి సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేయండి. ఏ బిడ్డ ఆకలి దప్పులతో ఉండకుండా నా తండ్రి, ప్రతి బిడ్డకి ఆకలి దప్పులు తీర్చి నా ప్రభువా, వారి హృదయాలలోనూ వారి కుటుంబంలోనూ నెమ్మది, సమాధానం ఉండే కృపను మీరు మాకు దయచేయండి. నా తండ్రి, చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయాన్నే వారు ప్రభువా తండ్రి ఎంతో ప్రయాసపడి మరి వెళ్తూ ఉంటారు. తిరిగి వారిని క్షేమంగా వారి గృహాలకు చేరుస్తూ ఉన్నారు. బిడ్డలు ఎక్కడ అపవాది చేతిలో పడిపోకున్నట్లు అయినా వారు చదువుకునేటప్పుడు వారికి తగిన జ్ఞానాన్ని వారికి మీరు దయచేస్తూ నా తండ్రి, అపవాది వేసే అగ్ని బాణాలు యవ్వనస్తులైన బిడ్డలకి తగలకుండునట్లు సహాయం చేయమని నా తండ్రి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతి నిమిషము కూడా నీ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి మరలా రేపటి రోజున ఉదయాన్ని చూడటానికే నువ్వు చూస్తున్నటువంటి మాపైన నువ్వు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ నాయన, ఈరోజు మేము మాట్లాడిన మాటల్లోనూ, నడిచిన నడతల్లోనూ, చూసిన చూపుల్లోనూ ప్రభువా ఎటువంటి దోషాలైతే ఉన్నాయో ప్రభువా నా తండ్రి, ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నట్లయితే నా ప్రభువా దయచేసి మమ్మల్ని క్షమించి ప్రతి పాపం నుంచి మాకు విడుదల దయచేసి నా తండ్రి, మీరే మాకు సహాయం చేయమని ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మేము నిద్రించుచుండగా నాయన మాతో దర్శించి మాతో మాట్లాడమని నా ప్రభువా, మా ఈ చిన్న ప్రార్థనని ఆలకించి మా కుటుంబాల్లో రాత్రికాల సమయంలో సమాధానము, నెమ్మది కలుగ చేయమని త్వరలో రానైన అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.